తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 12వ రోజు, తిరుప్పావై 12వ పాసురం రోజు. ఆండాళ్ 12వ పాసురంతో నిద్రలేవని ఆ గోపకన్యను నిద్ర లెమ్మంటూ కొనసాగుతోంది. మనము పాసురంతో పాటు సాగుదాం రండి. கனைத்திளங் கற்றெருமை கன்று கிறங்கி நினைத்து முளைவழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசற் கடை பற்றிச் சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செற்ற மனத்துக்கினியானைப் பாடவும் நீ வாய்த்திரவாய். இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்திலத்தாரும் அறிந்தேலோரெంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. అరుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా ఇల్లంతా తడిసి చిత్తడి కాగా సుసంపన్నుడైన వాడి చెల్లెల తలపైన మంచు కురుస్తుండగా నీ వాకిలి తలుపును పట్టుకున్నాను. కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన మనసుకు మధురమైన వాణ్ణి గానం చెయ్యడానికి నువ్వు నోరు తెరవడం లేదు. ఇకనైనా లే, ఇదేం మొద్దు నిద్ర. ఇళ్లల్లోని వాళ్ళందరికీ తెలిసిపోయింది ఓలాల నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. అరుస్తూ తల్లి గేదె ప్రేమగా దూడను తలుచుకుని పొదుగు నుండి ధారగా పాలు కురిపించగా ఇల్లంతా తడిసి చిత్తడి కాగా అని అంటూ సంఘటనను చిత్రణను కలిపి ఆండాళ్ మనకు చెబుతోంది. ఇలా సంఘటనను చిత్రణను కలిపి చెప్పే విధానం జపనీయ హైకు శిల్పంలో కనిపిస్తుంది. తల్లి గేదె అరుస్తోంది, ఇల్లు పాలతో చిత్తడైంది అని కొంచెం మార్చి చెబితే ఆ అభివ్యక్తి జపనీయ హైకులా ఉంటుంది. మన మట్టికి చెందిన సంఘటన చిత్రణల సమ్మేళనం ఇది. ఇలాంటి అభివ్యక్తిని భద్రపరుచుకుందాం, రానున్న తరాల వారికి కానుకగా అందిద్దాం. ఇల్లంతా తడిసి చిత్తడి కాగా సుసంపన్నుడు అవడం అన్న భావన గొప్పగా ఉంది. ఇక్కడ పాలు అనేది అనుగ్రహం అని, ఆ అనుగ్రహం వల్ల సుసంపన్నమవడం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కోపంతో దక్షిణాన ఉన్న శ్రీలంక రాజును చంపిన మనసుకు మధురమైన వాణ్ణి అంటూ రాముడు రావణాసురుణ్ణి చంపిన విషయాన్ని చెబుతూ ఆపై దైవత్వం రాక్షసత్వాన్ని కోపంతో చంపేస్తుందని, ఆ చంపడం వల్ల దైవత్వం మనసుకు మాధుర్యాన్ని ఇస్తుందని చక్కగా తెలియచెప్పింది ఆండాళ్. మనసుకు మధురమైన వాడు దైవమని చెప్పకుండానే చెబుతోంది ఆండాళ్. క్రితం పాసురంలో దైవనామగానం జరుగుతున్నా ఎందుకు నువ్వు లేవడం లేదు అని ప్రశ్నించాక ఈ పాసురంలో గానం చేయడానికి నువ్వు నోరు తెరవడం లేదు అని మెత్తగా మందలిస్తోంది ఆండాళ్. దైవనామగానం చేయడానికి మొద్దు నిద్రను విడిచి లేవాలని చెబుతూ ఇకనైనా లే, ఇదేం మొద్దు నిద్ర అని అంటోంది ఆండాళ్. ఈ అనడం మనకు కూడా వర్తిస్తుంది. మనం మొద్దు నిద్రను విడిచి లేద్దాం, దైవనామగానం చేద్దాం.